హాయ్ మామ, మనమైతే నందిగుడి దింపేసి ఇప్పుడు హైదరాబాద్ అయితే ఎంటీ వెళ్తున్నాము. అర్జెంట్ మెటీరియల్ ఉందంట జెడ్సీల ఫార్మ్. అది మన పుల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి. ఈరోజు అయితే లోడ్ అవ్వదు, ఇక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ రిటర్న్ లోడ్ కోసం వెయిట్ చేయాలని చెప్పి ఎంటీ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత రేపు లోడ్ చేసుకొని జెడ్సీలు అయితే పోవాల్సింది ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం హైదరాబాద్కి అయితే ప్రయాణం అయితే చేస్తున్నాం. ఓకేనా. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే జెడ్సీలకు అయితే లోడ్ వేసుకోవడానికి అయితే వెళ్తున్నా. మార్నింగ్ నో ఎంట్రీ ముందే పెట్టేద్దామని చెప్పి. ఈరోజైతే అపోలోలో ఆఫర్ ఉంటే తీసుకుని, ఎప్పుడు 100కి 3 ఉండేటి. మనకి బండ్లో మెయిన్ కావాల్సినవి తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఒకటి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒకటి చూపిస్తా చూడండి. మనం వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు లిక్విడ్ ఉండాలి అని చెప్పి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. ఎప్పుడు 100కి 3 కాంబోస్ ఇచ్చేది, ఇప్పుడైతే 2 పెడుతున్నారు మళ్ళీ అపోలోలో అయితే. ఇది ఇంటి దగ్గరనే తీసుకున్నాను, వెళ్తున్నా. ఆఫర్కి అయితే ఇప్పుడు 2 పెట్టారు. సరే ఏదైతే మనకైతే హ్యాండ్ వాష్ ఒకటి ఫేస్ వాష్ కావాలని చెప్పి వెళ్తున్నాను. ఇక మనమైతే ప్రయాణం చేద్దాం. అయితే పాయింట్కి వెళ్దాము. ఇక్కడికి వచ్చేసాను. లోడింగ్ పాయింట్కి అయితే టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి బండి పాయింట్లో పెట్టేసి అయితే టెంపుల్కి అయితే వచ్చాను, దర్శనం చేసుకున్నాను. బాగుంది టెంపుల్ మాత్రం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపల ప్రశాంతంగా ఉంది, చూడొచ్చు ఫ్రీగా. దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రసాదం కూడా ఇచ్చారు, పీస్ఫుల్గా ఉంటుంది ఇలా గుడికి వచ్చినప్పుడు. అయితే చూడొచ్చు, ఫోటో తీసిన ఎలా ఉందో. ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా గుడికి వెళ్ళి అక్కడ ఒక అరగంట గడిపినా కూడా బాగుంటుంది. మనకి మనసులో ఉన్న కొద్దిగా బాధలు కూడా తగ్గుతాయి. అక్కడ ఉంటే అయితే మనం దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి గుడి చూపిస్తుంది చూడండి. మన లోడింగ్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పాయింట్ లోడింగ్ అనమాట. 2 పాయింట్లు. ఇది వేరే రోజు ఇక్కడైతే లోడ్ చేసుకుంటున్నాం. అంతా ఫార్మర్కి సంబంధించింది. ఇదంతా పౌడర్ బ్యాగ్స్ ఏవో ఉంటాయి, కెమికల్ డ్రమ్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మనం పౌడర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నాం మనకి. అవి వేసుకొని బయలుదేరడమే. ఇది ఫస్ట్ పాయింట్. 2 పాయింట్లు ఉందంట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పాయింట్కి అయితే వెళ్ళాలి మనం. చాలా పెద్దది ఇది. ఏ రోజు మామూలుగా స్ట్రైట్కి వెళ్తే అటు ఇటు చూపిస్తున్నాం మీకు. మనది ఎక్కువ ఫార్మల్ లోడ్సే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, ఒరిస్సా కానీ, బాంబే కానీ అన్నీ మనకు ఫార్మల్ లోడ్సే ఉంటాయి. ఇప్పుడు 2వ పాయింట్కి అయితే వచ్చా ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2వ పాయింట్ లోడింగ్ చూపిస్తాం. నాకు బెనిఫిట్ ఏంటంటే మన బండి నెంబరు చెప్పేస్తాం ముందే. వీళ్ళైతే నాకు బిల్ అయితే ఆపరు. జిఎస్టీ కానీ అన్నీ ఏ బిల్ అన్నీ చేసి పెట్టేస్తారు. అలా కన్ఫర్మ్ అని చెప్తే చాలు వచ్చేస్తున్నామని. మహేష్ అన్న ఎప్పుడు వచ్చినా కూడా నాకన్నా ముందే ఫోన్ చేస్తుంటాడు, వస్తున్నావు జగన్ అని. వస్తున్నాను అంటే బిల్ రెడీగా ఉంది, నువ్వు లోడ్ వేసుకోవడమే లేటు. ఏ టైంలో అయినా సరే నాకు ఎమర్జెన్సీ ఉంటే వీళ్ళైతే బాగా రెస్పాన్స్ అయితే చేస్తారు నాకైతే. లోడింగ్ అయితే నువ్వు నైట్ ఉన్నా సరే నాకు. ఇప్పుడైతే బయలుదేరే ఫ్రెండ్స్. అవుట్ అయితే ఎక్కాను, చాక్లెట్ అయితే తింటున్నాయిగా. ఈ టోల్ ఎక్కుతున్నాను అనమాట. ఎక్కేసి బయలుదేరాను. నాకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏంటంటే ముందే మనం అన్నీ వస్తాడు నమ్ముకుంటా అని చెప్పేసి వాళ్ళు ముందే వేబిల్ మన బండి పైన కొట్టేస్తారు. ఇక వాళ్ళు కొట్టడం అంతా రెడీ ఉంటుంది కాబట్టి మనం వేసుకొని బిల్ తీసుకొని వెళ్ళడం. వెయిటింగ్ అయితే ఉండదు. నాకు రిటర్న్ లోడ్లోనే బిల్ అనేది లేట్ అవుతుంది. హైదరాబాద్ వస్తే మాత్రం ఫటాఫట్ అయిపోతుంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనం అయితే బయలుదేరినాం. ఇక సాత్నర్ పుల్లేపల్లికి వెళ్ళాలి. సాత్నర్ పుల్లేపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఫ్రెండ్స్. ఇది సాత్నర్ అన్న, సారీ, జెడ్సీలో. ఇది హైటెక్ సిటీ ఫ్రెండ్స్. అపార్ట్మెంట్స్ అయితే బాగుంది. అవుటర్ దిగే ముందు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అంటే వచ్చేసి మరీ అడుగుతుంది. ఇక ఇచ్చేసిన. ఇవ్వకపోతే వాళ్ళతో ఒక బాధ. ఇచ్చేంతవరకు కంపెనీకి అయితే రీచ్ అయ్యా ఫ్రెండ్స్. అన్నని అడిగాము, 3 అవుతుందన్న లంచ్ ఏమైనా ఉందంటే ఉందని చెప్పాడు. మనకు ఫార్మల్ బెనిఫిట్ ఏంటంటే లంచ్ పెడతారు అనమాట ఫ్రీగా. డిన్నర్ కానీ లంచ్ కానీ. చూడొచ్చు, క్యాంటీన్ బాగుంటుంది, ఏసీ క్యాంటీన్ చూపిస్తే. ఇక లోపల ఫోన్ అలౌడ్ ఉండదు క్యాంటీన్ వరకే. అన్నం తింటున్నా ఫ్రెండ్స్, మీరు కూడా తినండి. నన్ను అయితే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెడుతూనే ఉంటాం.
మంచిగా మీరు ఎలా కొద్దిగా నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.